ఆ రాత్రి స్టేడియం గోలగోలగా ఉంది. రెజ్లింగ్ రింగ్ చుట్టూ వేల మంది ఊపిరి పీల్చకుండా చూస్తున్నారు. ఒక్కో పంచుకు కిక్కుకు జనం గొంతులు చించుకుంటూ అరుస్తున్నారు. ఆ క్షణంలో అందరి మనస్సులో ఒకటే మాట, ఈ ఫైట్లో ఎవరు గెలుస్తారు అని. కానీ ఆ రింగులో ఉన్న ఓ వ్యక్తి మనస్సు మాత్రం మరో మాట బలివేస్తుంది. నేను ఓడిపోతే ఆ రాత్రి ఒక్కరు కాదు, ఎంతో మంది పిల్లలు అక్కడ అనాథ శరణాలయంలో ఆకలితో మాడిపోతారు. ఏదేమైనా వారిని ఆకలితో పడుకోనేవను అంటూ యుద్ధం మొదలెట్టాడు. ఆ బాధ, ఆ బాధ్యత, ఒంటరిగా మోస్తున్న బరువు ఒక్క అతనికే తెలుసు. ఇంతకీ ఎవరతను? అతను రాత్రి రెజ్లర్, పొగలో ప్రీస్ట్. అతను వచ్చేదో చర్చిలోంచి. అతని పేరు ప్రే టోర్మంట. ఆ పేరు అర్థం తెలుసా? ప్రియమైన ప్రీస్ట్ అని. సినిమా జీవితాన్ని ఇమిటేట్ చేస్తుందంటారు, కానీ ఇక్కడ జీవితమే సినిమాని ఇమిటేట్ చేస్తుంది. ఒక ప్రీస్ట్ తన్నే నమ్ముకున్న పిల్లల ఆకలిని చూడలేక, తట్టుకోలేక, తిండి పెట్టడానికి, కడుపులు నింపడానికి, ఆశలు నిలబెట్టడానికి ఓ రోజు రింగులోకి రెజ్లర్గా దిగాడు. ఇంతకీ ఎవరతను? అతని పేరు బెనిటెజ్, ఓ మెక్సికన్. ఆయన ప్రీస్ట్ కాకముందర చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. చిన్న వయసులోనే బెనిటెజ్ ఓ డ్రగ్ అడిక్షన్ జీవితాన్ని వదిలి ప్రీస్ట్గా మారాడు. ఒక అనాథాశ్రమం ప్రారంభించాడు. ఆకలైనప్పుడు అలుముకునే ప్రేమ సరిపోతుందా? ఆ పిల్లలకి దేవుని వాక్యం చెప్తే కడుపు నిండిపోతుందా? భక్తితో పాటు భోజనం కావాల్సిందే. చూస్తే చేతిలో పైసా లేదు, రూపాయి వచ్చే దారి కనపడటం లేదు. దేవుణ్ణి అడిగాడు, ఏం చేయమంటావు అని. ఆ సమాధానమే ఓ సినిమా రూపంలో వచ్చింది. ఆ సినిమా పేరే ఎల్ సెనార్ టోర్మెంటా. కల్పితమే, కానీ తనకు పిలుపులా అనిపించింది. రెజ్లర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. మెరవడానికి, మెరిపించడానికి, ఆకలిని కవ్వించి గెలవడానికి రెడీ అయ్యాడు. కానీ భయం, ఆందోళన. తను ప్రీస్ట్, రేపు ఈ విషయం బయటపడితే సమాజం ఏముంటుంది? నిద్రలేని రాత్రుళ్ళు ఆలోచనలు తెగటం లేదు. అస్తిత్వం కరుమరుగైనప్పుడు కళలను కాదు ఆశ్రయించడం, తెగింపుతో దూకాలి. మొదటిసారి రెజ్లింగ్ రింగ్లో అడుగుపెట్టాడు. అయితే తన పేరుతో కాదు, తన ముఖంతో కాదు, మొహాన ఓ రెడ్ అండ్ గోల్డ్ మాస్కుతో, గుండెల్లో అంతులేని ధైర్యంతో. అంతే అతని ప్రస్థానం మొదలైంది. చిన్న చిన్న ఊళ్ళలో జరిగే లోకల్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటూ లోకల్గా ఓ లెజెండే అయిపోయాడు. రాత్రంతా ఫైట్ చేసి గాయాలతోనే ఉదయం చర్చిలోకి ఎంట్రీ ఇచ్చేవాడు. అక్కడ ఎవరికీ తెలియదు కన్ఫెషన్ తీసుకునే ఆ ప్రీస్ట్ కళ్ళ కింద నల్లటి గాయం ఉండిపోయింది. ఇక మెక్సికన్ రెజ్లింగ్ లో సాంప్రదాయం ఉంది, మాస్క్ వేసిన వాడు ఓడిపోతే తన అసలు ముఖాన్ని చూపెట్టాలి. అయితే బెనిటెజ్ కి అవసరం ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే అతను ఎప్పుడు ఓడింది లేదు, ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి, అనాథాశ్రమం లోటు లేకుండా నడుస్తుంది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ప్రస్థానంతో పాటు పరీక్షలు అవసరమే. అతని రహస్యం బయటపడే క్షణం వచ్చేసింది. ఓ రాత్రి చీకట్లో ఫోన్ మోగింది. అవతలవాడు రెజ్లర్. గొంతులో గర్వం, పిలుపులో ఛాలెంజ్. రేపు శనివారం బరిలోకి దిగుదాం, సిద్ధమా? వేరే ఏదో ఆలోచనలో ఉన్న బెనిటెజ్ నోరు జారాడు. రేపు నాకు పెళ్లిలో ప్రార్థన ఉంది అనేశాడు. మరుసటి క్షణమే ఓ ప్రశ్న, ఏమిటి నీకు పెళ్లి ప్రార్థన? నువ్వు ప్రీస్టువా? అబద్ధం చెప్పలేని నిస్సహాయత, నిజం ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి. అతను ఊపిరి ఆపుకుని అన్నాడు, దయచేసి ఈ విషయం రహస్యంగా ఉంచు అని. కానీ రహస్యం అంటేనే రాజుకునే అగ్ని, ఆగుతుందా? ఆ ఫోన్ చేసిన వాడు శనివారం పెళ్లికి వచ్చాడు. రెజ్లర్ మరెవరో కాదు, ప్రీస్ట్ అని స్వయంగా చూసి కన్ఫర్మ్ చేసుకున్నాడు. అంతే, తెల్లారేసరికి ఆ రహస్యం విశ్వవ్యాప్తం అయిపోయింది. ఇప్పుడేం చేస్తారు? ఆ ప్రీస్ట్ నిలదీస్తారా, తిడతారా, శిక్ష విధిస్తారా? అంతా టెన్షన్, మీడియాలో వార్తలు. అయితే మంచి పనికి ఎప్పుడు భగవంతుడు సాయం ఉంటాడు. ప్రీస్ట్ రెజ్లర్ అవటం ఏమిటని జనం ఉమ్మేయలేదు. ఆ క్షణం చెప్పిన నిజం దైవం మనుష్య రూపంలో ఉంటాడని మళ్లీ నమ్మేలా చేసింది. ప్రపంచం అతన్ని హత్తుకుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్లు, ఆహ్వానాలు, విమానయానాలు, పిల్లలకు అన్నం, ఆశ, ఉజ్వలమైన కళలు, అలా ఎన్నో దొరికిసాయి. ఇప్పటిదాకా 2000 మంది పిల్లలు ఆశ్రమం గడప దాటి జీవితాన్ని గెలిచారు. 70 ఏళ్లు దాటిన వయసులో కూడా అప్పుడప్పుడు మళ్లీ బరిలో దిగుతాడు ఈయన. ఎందుకంటే బాధ్యతలకి విశ్రాంతి ఉండదు. అవును, ఇది కేవలం ఒక కథ కాదు, ఒక జీవితం, ఒక యాత్ర, ఒక యుద్ధం. అలా ఓ అద్భుతమే జరిగింది. అయితే ఇక్కడ మరోసారి ఓ విషయం గుర్తు చేసుకోవాలి. ఇదంతా ఆ సినిమా ఇచ్చిన ప్రేరణే కదా. ఆ రోజు ఆయన ఆ సినిమా చూడకపోతే, ఆ ఆలోచన రాకపోతే, సినిమాలు చెడు చేస్తాయి అని చాలా మంది ఖాళీగా ఉండలేక ఊరికనే జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. వాటిలోని గ్లామరు, ఫైట్స్, హంగామా చూసి ఇవే సమాజాన్ని ప్రభావితం చేసేస్తున్నాయి అంటూ తేల్చేస్తారు. కానీ అదే సినిమా ఓసారి హృదయం తాకితే, ఓ మార్గాన్ని చూపిస్తే, కళాత్మకతకి మానవతా స్పర్శ కలిస్తే, అది ఎవరు ఊహించలేని మార్పుకు తెరలేపుతుందనే విషయాన్ని ఎవరూ చెప్పరు. అలాగే ఇక్కడ మరో అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆయన జీవితం ఆధారంగా 2 సినిమాలు వచ్చాయి. 1998లో ద మ్యాన్ ఇన్ ద గోల్డెన్ మాస్క్, 2006లో నాచో లిబ్రే. జాక్ బ్లాక్ ప్రధాన పాత్రలో చేసిన నాచో లిబ్రే ఓ కామెడీనే.
అయితే సినిమా చూసి క్లైమాక్స్లో కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళు ఎంతలా ఎమోషనల్ అయిపోయారంటే ఫోన్లో ఆ అనాథాశ్రమానికి డొనేషన్స్ పెట్టడం మొదలెట్టారు. అలాగే జాక్ బ్లాక్ ఈ సినిమా చేశాక ఆ అనాథాశ్రమానికి వేలాది డాలర్లు దానం చేశాడు. సినిమా స్పార్క్ అనుకుంటే సరిపోదు, అదో మంటలా కూడా మారచ్చు. అక్కడి నుంచి వెలువడిన వెలుగు వేల మందికి జీవనదారిగా కూడా మారచ్చు. ఈ సినిమా వచ్చాక ప్రీస్ట్ పాత్ర ప్రేరణతో మరొకరు తయారయ్యారు. అతను అందరూ జూనియర్ ప్రేట్ టొర్మంటా అంటారు. ఇవి కదా నిజంగా ఇన్స్పైర్ చేసే బయోపిక్స్. ఇలాంటి కథలు మనల్ని కదిలిస్తాయి, మనకు మాస్క్ తీయాలనిపించే ఉత్సాహాన్ని ఇస్తాయి, లేదా మాస్క్ వేసుకుని బరిలోకి దిగాలనిపిస్తాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫిల్మ్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా సీక్రెట్స్ తెలుగు.